శంకర వచనానుసారంగా సంధ్య మేధాతిథి యజ్ఞశాలకు వెళ్ళి తనకు గతంలో తపశ్చర్యా విధానాన్ని బ్రహ్మచారి రూపంలో వచ్చి ఉపదేశించిన బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠ మహర్షిని మనసులో భర్తగా స్వీకరించి ఈశ్వరవర ప్రభావంచే అన్యులకు దృష్టిగోచరం కాకుండా ఆ మహాయజ్ఞ ప్రజ్వలితాగ్ని యందు ఆనందంతో ప్రవేశించి పురోడాశ రూపంలో తక్షణం దగ్ధమయ్యింది. వెంటనే పురోడాశ గంధం సర్వత్రా వ్యాపించిన ఆ గంధ హేతువు ఎవరికీ తెలియలేదు. శివుని ఆజ్ఞచే అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన సూక్ష్మ శరీరాన్ని సూర్యమండలమందు ప్రవేశపెట్టాడు. సూర్యుడు ఆమె శరీరాన్ని రెండుగా విభజించి పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించే నిమిత్తం తన రథమందు శాశ్వతంగా స్థాపించాడు. మునులారా, ఆ సంధ్యాదేవి యొక్క ఊర్ధ్వభాగం రాత్రిందివాల మధ్య ప్రాతఃసంధ్య అయ్యినది. ఈ ఉదయ సంధ్య దేవతా ప్రీతికరం. మిగిలిన భాగం దివారాత్రాల మధ్య సాయం సంధ్య అయినది. ఇది పితరులకు ప్రీతిని కలిగిస్తుంది. అప్పుడు దయాళువైన శంకరుడు సంధ్య యొక్క ప్రాణాలను మనస్సుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుండి సృష్టించాడు. యజ్ఞం పరిసమాప్తం కాగానే యజ్ఞవేదిక మధ్యమందు తప్తకాంచన ప్రభలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలికను మేధాతిథి మునుల ఆమోదంతో మహదానందంతో కుమార్తెగా స్వీకరించి స్నానం చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించాడు. ఆమె ఏ కారణం చేత కూడా ధర్మానికి అడ్డుపడదు. ఆ కారణంగా ఆమెకు అరుంధతి అని అన్వర్థనామాన్ని ఉంచారు మహర్షి. ఆ బాలిక చంద్రభాగా నదీ తీరమందు తాపసారణ్యం అనే పేరుగల మేధాతిథి ఆశ్రమంలో పెరిగి ఆ ప్రాంతాన్ని అంతటినీ పవిత్రీకృతం చేసింది. త్రిమూర్తులతో కూడి దేవతలందరూ ఆ బాలికను బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠునకిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో సుఖవర్ధనమైన గొప్ప ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవ వేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కరకంజాతాల నుండి జారిపడిన నీటి నుండి పరమపావనములైన శిప్ర మొదలగు 7 నదులు పుట్టాయి. అరుంధతి వశిష్ఠులకు శక్తి మొదలగు కుమారులు కలిగారు. పరమ పవిత్రమైన ఈ గాథను విన్నా చదివినా వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చాడు. సూతుడు మునులతో ఇంకా ఇలా అంటున్నాడు: ఓ మహర్షులారా, నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తరువాత కథను మీకు చెబుతున్నాను వినండి. తన కూతురైన సంధ్య విషయంలో తాను ఏ వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్ధానమైన శంకరుని యందు ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు. ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంతావ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకు ఈ అవమాన భారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్ష మరీచ్యాదులను పిలిచి ఇలా అన్నాడు: కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతల్లా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి. కేవలం కాంతయందు మనసులో అభిలాషణ మాత్రమే పొందాను. దానికే శంభుడు నన్ను గర్హించాడు. నన్నే కాదు, మిమ్ములను కూడా ధిక్కరించాడు. ఈ అవమాన భారం నన్ను దహిస్తున్నది. మీరు ఏ ఉపాయం చేతనైనా సరే శంకరుని సంసార పాశబద్ధుణ్ణి చెయ్యండి. నిరంతర యోగ మార్గావలంబి అయిన శంకరుని మనస్సును చిలింపజేయడం దుష్కరం, అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో లోకహితం కూడా ఉన్నది. తన కుమారులను ఇలా ప్రోత్సహించి రతి సహితుడై నిలబడి ఉన్న మన్మధుణ్ణి చూసి, హే కుమార, నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు. సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు. మీ జంట పద్మాలతో నిండిన సరోవరం వలె, మెరుపులతో కూడిన మేఘం వలె, చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రి వలె, లక్ష్మీశోభితుడైన హరివలే మహాశోభాయమానంగా నయనానందకరంగా ఉన్నది. మీ దాంపత్యం శ్లాఘనీయం. నీవలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. నా మాట విను. పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం గదా. ఇది వేదమార్గం. ఇందులో జగద్ధితం కూడా ఉన్నది.
ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది, తప్పదు, చెయ్యాలి అని విధాత నియంత్రించగా మదనుడు ఇలా అన్నాడు: తండ్రి, నీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను, కానీ నా మహాస్త్రం స్త్రీ. శంకరుని మోహింపజేయగల అట్టి స్త్రీని సృష్టించు. ముందు శంకరుని, ఆపై ఆమెను మోహింపజేస్తాను. మన్మథుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోహింపజేయగల స్త్రీ ఎవరా అని చింతన చేస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. అతడు పుష్పమాలా విభూషితుడు, శోణ రాజీవ సంకాశుడు, పద్మదళాయతాక్షుడు, పూర్ణచంద్రముఖుడు, శ్యామవర్ణుడు, సర్వాంగ సుందరుడు, సంపూర్ణ సర్వలక్షణుడు, కోదండరేఖామండిత పాద చిహ్నితుడు. కుసుమాకరుడైన వసంతుడు పుట్టగనే సుగంధబంధురమైన మలయానిలం మందమందంగా వీచింది. తరులన్నీ విరులతో మురువు చూపాయి. కోమల కుహూకార పంచమస్వరంతో కలకంఠాలు కూసినాయి. నిర్మల జలపూరిత సరోవరాలన్నీ ప్రఫుల్ల పద్మాలతో శోభించాయి. అట్టి వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. లోకోత్తముడైన వసంతుణ్ణి చూసి సంతోషంతో పితామహుడు కందర్పుడితో ఇలా అన్నాడు: ఓ మన్మథ, నీతో సమానమైన ఈతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీకు అన్ని కార్యాలను నెరవేర్చగలడు. అగ్నికి వాయువు వలె నీకు ఇతడు ఉపకరిస్తాడు. ప్రసన్నంగా ఉన్న వారి మనస్సులలో స్త్రీ విషయమైన కామవాంఛను కలిగిస్తాడు. కనుకను ఈ పైనుండి నువ్వెప్పుడు ఇతని అందే ఉంటావు. కనుకను ఇతనికి వసంతుడు అని అన్వర్థనామధేయాన్నుంచాను. మలయపవనుడు ఈ వసంతుడికి సహాయకుడుగా ఉంటాడు. అంతేకాదు, భావము, హావము, హేళ, మాధుర్యము, ధైర్యము, లీల, విలాసము, విచ్ఛిత్తి, విభ్రమము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, బిబ్బోకము, లలితము, కుతూహలము, చకితము, విహృతము, హాసము అనే ఈ 18 శృంగార చేష్టలు నీకు సహకరిస్తాయి. కుమార, వీటికి తోడుగా కర్మాశ్రయాలైన కళలు 24, ద్యూతాశ్రయాలైన కళలు 20, శయనోపచారికములైన కళలు 16, ఉత్తర కళలు 4, మొత్తం 64 కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టలుగా ఉంటారు. వీరందరి సహకారంతోనే చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపజేయి. హరుని మోహింపజేయగల సుందరాంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను. బ్రహ్మ పలుకులకు సంప్రీతుడైన మదనుడు అక్కడున్న వారి అందరి పాదపద్మాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలను పొంది శివస్థానానికి పయనమయ్యాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.